నమస్తే అండి. నేను రాజ్ కుమార్ సుబేదార్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అట్ నిజామాబాద్ బార్ అసోసియేషన్. అయితే ఈరోజు న్యాయ సేవా సంస్థ యొక్క ఫంక్షనరీ గురించి నేను చెప్పబోతున్నాను. అయితే ఈ న్యాయ సేవా సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో అమల్లోకి తేవడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చట్టాలు ఏవైతే ఉన్నాయో, కేసెస్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్ కేసెస్ కానివ్వండి, లేదా పేద ప్రజలకు న్యాయ సహాయం ఉచితంగా దొరకాలని ఈ యొక్క చట్టంను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ న్యాయ సేవా సంస్థ ఎక్కడెక్కడైతే జిల్లా న్యాయాలయాలు ఉన్నాయో అక్కడక్కడ స్థాపించడం జరుగుతుంది. అలాగే తాలూకా లెవెల్లో కానివ్వండి, ఎక్కడెక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో అక్కడక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయపరమైన ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి ఉచితంగా అందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క న్యాయ సేవా సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లోక్ అదాలత్ కూడా అంటాం. అయితే దీనికి చైర్మన్గా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే ఉంటారో వారు యాజ్ ఏ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీగా వ్యవహరిస్తారు. అలాగే బెంచ్ ఏదైతే ఉంటుందో న్యాయ సేవా సంస్థలో ఆ యొక్క బెంచ్ నిర్వాహకులుగా గౌరవ సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ, లోక్ అదాలత్ వారు ఉంటారు. వారితో పాటు ఒక మేల్ మెంబర్ అలాగే ఫీమేల్ మెంబర్గా బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏ ఒక్క కోర్ట్ ఫీ కానివ్వండి, టికెట్ కానివ్వండి, ఏది కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఉచితంగా వచ్చేసి ఎలా అయితే మీరు ప్రభుత్వ ఆఫీసెస్లో కానివ్వండి, ఎక్కడైతే మీరు ఉచితంగా అప్లికేషన్ పెట్టడం జరుగుతుందో అటువంటి అప్లికేషన్ ఉచితంగా మీరు ఇక్కడ సమర్పించినట్టయితే గౌరవ కార్యదర్శి న్యాయ సేవా సంస్థ నిజామాబాద్ అని చెప్తూ విషయం అని రాస్తూ ఎటువంటి అయినా చట్టరీత్యా ఏదైనా చికాకులు ఉన్నట్టయితే, ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అది ఆ విషయం యొక్క కాలంలో రాస్తూ ఎటువంటి ప్రాబ్లం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎప్పటి నుంచి జరుగుతుందో అనే డీటెయిల్గా రాసినట్టయితే మళ్ళీ కింది మీ యొక్క చిరునామా, అలాగే ఎవరితోనైతే మీకు ప్రాబ్లం ఉందో, చట్టమైన ప్రాబ్లం ఉందో అతని యొక్క చిరునామా, సెల్ ఫోన్ కానివ్వండి అవి ఇచ్చినట్టయితే అవి చట్టరీత్యా ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు గౌరవ సెక్రటరీ గారు ఆ యొక్క అప్లికేషన్ ఆమోదించిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే రెవెన్యూ పరంగా ఉంటే రెవెన్యూ పరంగా కానివ్వండి, పోలీస్ పరంగా ఉంటే పోలీస్ పరంగా కానివ్వండి, ఇతరత్ర ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని ఆ యొక్క కన్సర్న్డ్ యొక్క సెక్షన్ ద్వారా అక్కడ పంపడం జరుగుతుంది. అలాగే కోర్టులో చాలా కాలం నుండి కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి వచ్చినప్పుడు ఏవైతే కండిషన్స్ వారు ఆలోచిస్తారో, ఈ యొక్క కండిషన్స్ వల్ల మేము ఈ కేసు విరమించుకుంటున్నాం అనే ఏడలో వారు గౌరవ బెంచ్ ముందుకు వచ్చేసి మేము ఈ యొక్క కేసు ఇలా పరిష్కారం చేయదలుచుకున్నాం, మేమిద్దరం కూడా సమంజసంగా అమికేబుల్ వేలో మేము సెటిల్ చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు దానికి అవార్డు రూపాన ఆ యొక్క ఇద్దరు అనుకున్నటువంటి ఏవైతే ఒప్పందం ఉందో దానికి అవార్డు రూపాన పాస్ చేయడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ మీద ₹1,00,000 రావాలని కేసు వేయడం జరుగుతుంది, ప్రామిసర్ నోట్, ఆన్ బేసింగ్ ఆఫ్ ప్రామిసర్ నోట్. అయితే అది తరచూ 1 year 2 yearsగా నడుస్తుంది. ఆ మధ్య కాలంలో ఎవరో పెద్దవాళ్ళు కానివ్వండి, వారి ఫ్రెండ్స్ కానివ్వండి కలిసేసి ఇది కాంప్రమైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ₹1,00,000 మేము వితౌట్ ఇంట్రెస్ట్, అలాగే ఒక 2 installments 3 installments మేము కట్టుకుంటామనే ఒప్పందం చేసుకున్నారనుకోండి. ఆ యొక్క ఒప్పందానికి గౌరవ లోక్ అదాలత్ దగ్గర వచ్చినప్పుడు ఆ విషయానికి ఇరు వర్గాలను అడిగేసి
మళ్ళీ మరొకసారి కూడా బెంచ్ ద్వారా వివరం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ₹1,00,000 ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలని అనుకున్నారు, వితౌట్ ఇంట్రెస్ట్ కట్టాలని అనుకున్నారు, ఇది సమ్మతమైన, ఇది మీరు ఇరు వర్గాలు ఒప్పందం కుదుర్చుకున్నారా అనే విషయం అడిగిన తర్వాత దానికి అవార్డు రూపాన ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఈ యొక్క ఒప్పందం వల్ల ఎప్పుడైతే వారు కోర్టు కేసు వేయడం జరిగిందో, కోర్టు కేసు వేసేటప్పుడు ఇరు వర్గాలు కొంత మనస్పర్ధలు కానివ్వండి, కొంత మిస్అండర్స్టాండింగ్ కానివ్వండి వల్ల ఆ కేసు వేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే కేసు సెటిల్ అవుతుందో మళ్ళీ అదే ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. అలాగే విన్ విన్ సిచ్యువేషన్లో ఆ కేసు డిసైడ్ అయినట్టుగా అవుతుంది. ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలవలేదు అనే యొక్క అంశంలో వాళ్ళిద్దరు కూడా కలిసికట్టుగా మరొకసారి కలిసికట్టుగా వారు ఒక ఫ్యామిలీలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఇది ప్రత్యేకత. ఇటువంటి ప్రాపర్టీ విషయంలో కానివ్వండి, మ్యాట్రిమోనియల్ విషయంలో కానివ్వండి, ఇతరత్ర ఏదైనా విషయంలో కానివ్వండి, ఇటువంటి ఒప్పందాలు జరిగినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా వాళ్ళు అవార్డు రూపాన వారు ఆ యొక్క కేసును పరిష్కారం చేసుకోవచ్చు. ఇదొక వ్యవస్థ. అలాగే చాలా వరకు కొంతమందికి తెలియదు, విలేజ్ లెవెల్ నుంచి కానివ్వండి, రూరల్ ఏరియాస్ నుంచి కానివ్వండి, ఎవరైతే వస్తుంటారో వారికి తెలియదు ఏ ఒక ప్రాబ్లం, సపోజ్ రెవెన్యూ పరంగా ప్రాబ్లం ఉంది, అయితే ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎవరికి అప్లికేషన్ పెట్టాలి, ఆ అప్లికేషన్లో ఏం రాయాలి అనే ఒక సందిగ్ధత వాళ్ళు ఉంటుంది. అటువంటప్పుడు కూడా గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క లోక్ అదాలత్లో ఒక ఫ్రంట్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్రంట్ ఆఫీస్లో ఒక న్యాయవాది గారు 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా అవైలబుల్ ఉంటారు. ఉచితంగా వారు సపోజ్ రెవెన్యూ పరంగా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏదో పట్టా పాస్బుక్ లాంటివి కానివ్వండి, పహానీస్ గురించి కానివ్వండి, లేకుంటే ఇతరత్ర ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు ఆ విషయాన్ని రాసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలిటరేట్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉంటారో వారికి హెల్ప్ చేయడం భాగంగా ఒక ఫ్రంట్ ఆఫీస్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సంప్రదించవచ్చు. అలాగే ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఆ గ్రామాల్లో కూడా ఆఫీస్ పరంగా కూడా సమస్యలు ఉంటాయి, రెవెన్యూ పరంగా సమస్యలు ఉంటాయి, పోలీస్ పరంగా సమస్యలు ఉంటాయి. పక్కన ఉండే వాళ్ళకు కూడా నేబర్స్ తోటి కూడా సమస్యలు ఉంటాయి. అటువంటప్పుడు కూడా విలేజ్ క్లినిక్స్ అని కూడా న్యాయ సంస్థ ద్వారా క్లినిక్స్ రూపాన విలేజెస్లో క్లినిక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లోక్ అదాలత్ క్లినిక్స్లో కూడా ఒక న్యాయవాది గారు సాటర్డేనో ఫ్రైడేనో గురువారము అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక రూమ్లో కానివ్వండి, ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్లో అక్కడ వారు రావడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే రూపాన వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విషయాన్ని గమనించినట్టయితే గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి, గౌరవ హైకోర్టు కానివ్వండి, వీరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ఎటువంటి బాధ కూడా ఉన్నప్పుడు చట్ట రూపాన కానివ్వండి, లేదా ఇతరత్ర ఏదైనా బాధలు ఉన్నా కానీ వారికి అందుబాటులో న్యాయస్థానాలు ఉన్నాయి. ఒక న్యాయపరమైన శక్తి వారితో ఉంది. మీరు ఎటువంటి ఆత్మవిశ్వాసం కానివ్వండి, ఎటువంటి న్యాయపరమైన కానివ్వండి, చట్టపరమైన కానివ్వండి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు న్యాయస్థానాలు ఆదుకుంటాయి అనే ఒక కాన్సెప్ట్లో ఈ లోక్ అదాలత్ అనేది వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలా వరకు మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రతి ఒక్క 2-3 నెలలకు యావత్ భారతదేశంలో నేషనల్ లోక్ అదాలత్ అని పెట్టడం జరుగుతుంది, జాతీయ లోక్ అదాలత్ అని పెట్టడం జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా వరకు కేసెస్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. కాబట్టి చాలా వరకు కూడా కేసెస్ తగ్గుతున్నాయి. చాలా వరకు కూడా ప్రజల్లో కూడా ఈ యొక్క న్యాయ సేవా సంస్థ ఈ యొక్క కార్యకలాపాలను నమ్ముతూ వారు కూడా ముందుకు రావడం, ఇరు వర్గాల్లో సెటిల్మెంట్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనివల్ల ప్రత్యేకంగా బ్యాంకులో పెండింగ్ ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు రైతులు కానివ్వండి, ఇతరత్ర ఏదైతే బిజినెస్ లాస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి స్వచ్ఛతంగా వాళ్ళు ఒప్పుకొని అవి కూడా
సెటిల్మెంట్ చేసుకున్న ఈ యొక్క దాఖలాలు మనం చూస్తున్నాం. అలాగే యాక్సిడెంట్ కేసెస్లో కూడా చాలా సంవత్సరాల తరబడి కోర్టులో కేసెస్ ఉన్నవి కూడా వారు కూడా ముందుకు వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్తో వచ్చేసి వారు ఒప్పందపడి రాజీ మార్గంలో కేసెస్ చేసుకుంటున్నారు. అలాగే చిన్న చిన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ కేసెస్ ఉన్నాయో వీటిని కూడా పరిష్కరించుకుంటున్నారు. అలాగే ఏదైతే ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం యంగ్స్టర్స్ గురించి ఏవైతే క్రైమ్స్ అవుతున్నాయో వీటిలో కూడా ఎవరైతే ప్రాబ్లం జరుగుతుందో సెల్ ఫోన్స్ ద్వారా కానివ్వండి లేదా సైబర్ క్రైమ్స్ కానివ్వండి అటువంటి జరుగుతున్నప్పుడు ఎవరికైతే ఆ ప్రాబ్లం జరుగుతుందో వారు ముందుకు వచ్చేసి లోకాల్లో కంప్లైంట్ పెట్టినట్టయితే ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చిన వారి యొక్క చిరునామా కూడా సీక్రెట్గా పెట్టే ఒక ప్రావధానం కూడా న్యాయ సేవా సంస్థలో ఉంది. వారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు, వారి ప్రాబ్లం స్వచ్ఛందంగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క విషయాన్ని అక్కడనే సీక్రెట్గా పెడుతూ ఎవరికి డిస్క్లోజ్ చేయకుండా ఆ కన్సర్న్ పోలీస్ ద్వారా ఆ యొక్క ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసే ఒక ప్రావధానం ఈ లోక్ అదాలత్లో ఉంది. ఆ విషయాన్ని కూడా గమనించాలి. అలాగే 151000 ఏదైతే ఉందో అది న్యాయ సేవా సంస్థ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. వీటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. అలాగే ఇప్పుడు నిజామాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కూడా చైర్మన్గా ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులు శ్రీమతి పి శ్రీసుధా గారు ఉన్నారు. అలాగే న్యాయ సేవా సంస్థ యొక్క సెక్రటరీ గారు శ్రీమతి కిరణ్ మహి గారు ఉన్నారు. వారితో పాటు మేల్ మెంబర్గా నేను మరియు ఫీమేల్ మెంబర్గా అంకిత గారు ఉన్నారు. అలాగే ఫ్రంట్ ఆఫీస్ నెలవారీగా ఒక్కొక్క అడ్వకేట్ గారు కూడా ఉచితంగా సేవలు అందించడానికి వాళ్ళు ఉంటున్నారు. అలాగే ఇంకొక వ్యవస్థ కూడా ఉంది, పారాలీగల్ వాలంటీర్స్ అనే కూడా వ్యవస్థ ఉంది. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి వారు ఈ విలేజెస్లో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వారి యొక్క ప్రాబ్లం గమనించి ఆ యొక్క ప్రాబ్లమ్స్ను వారు న్యాయ సేవా సంస్థ దగ్గర తీసుకొచ్చే ఒక ప్రావధానం కూడా పారాలీగల్ వాలంటీర్స్ చేస్తుంటారు. అటువంటి ఒక పారాలీగల్ వాలంటీర్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో, మన న్యాయ సేవా సంస్థలో, అలాగే విలేజెస్లో, అలాగే కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఏదైతే కోర్టు ఏదైతే ఉంటుందో ఆ యొక్క దాంట్లో కూడా ఒక న్యాయవాది గారు ఉంటారు, పారాలీగల్ వాలంటీర్ గారు కూడా ఉంటారు. అయితే ఇటువంటి ఒక ప్రావధానం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం ఉచితంగా అందాలి, న్యాయం పట్ల ప్రతి ఒక్కరికి విశ్వాసం కలగాలి అనే ధోరణితో ఈ యొక్క న్యాయ సేవా సంస్థ యొక్క కాన్సెప్ట్ అనేది గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు ద్వారా ఈ ప్రతి ఒక్కరికి ఈ ఫలాలు అందించాలనే ఒక విషయంలో ఈ యొక్క లోకాలలో పనిచేస్తున్నాయి. అలాగే ఉచితంగా ఎటువంటి యొక్క కోర్ట్ ఫీ పెట్టకుండా కూడా మహిళలకు అలాగే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఈ యొక్క న్యాయ సేవ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.